హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ను ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ నగరంలో రామోజీ ఫిలిం సిటీ, గోల్కొండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్ పై నిర్మించిన ట్యాంక్ బండు తదితర అనేక ప్లేసులు టూరిస్టులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటాయి. ట్యాంక్ బండ్గా ప్రసిద్ధి చెందిన ఈ రహదారి 1568లో హుస్సేన్ సాగర్ గట్టుగా నిర్మించబడింది. ఇది చెరువు గట్టుగా ఉంది కాబట్టి ట్యాంక్ అంటే చెరువు, బండ్ అంటే గట్టు, ట్యాంక్ బండ్గా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతుంది ఈ ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్కు దగ్గరలోనే తెలంగాణ సెక్రటరేట్, బిర్లా మందిరు, అమరవీరుల స్తూపం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, జలవిహారు, లుంబిని పార్కు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలలో విశిష్టమైన స్థానం కలిగిన 33 మంది మహానుభావుల విగ్రహాలను ఈ ట్యాంక్ బండ్ పైన నెలకొల్పడం విశేషం. ట్యాంక్ బండు ఆనుకునే ఉన్న హుస్సేన్ సాగర్ మధ్యలో గౌతమ్ బుద్ధుని యొక్క ఏకశిలా విగ్రహాలలో ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో జిబ్రాల్టర్ రాక్ అనబడే రాతి పైన ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. 1983లో ఎన్టీ రామారావు సీఎం అయ్యాక అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి అమెరికా అంటే వైట్ హౌస్ తో పాటు ఇది కూడా టక్కన గుర్తుకొస్తుంది, అలాగే మనకు సుందరమైన ఒక ఐకాన్ స్టాట్యూ కావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పలు చర్చలు జరిపి సత్యాన్వేషి శాంతికి మారుపేరైనటువంటి బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలచి హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలోని రామగిరి, భువనగిరి గుట్టల్లోని రాతితో ఎస్ఎం గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు 2 సంవత్సరాలు శ్రమించి ఈ బుద్ధుని విగ్రహాన్ని మలచారు. ఈ శిల్పాన్ని 192 చక్రాల గల వాహనంపై హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకొచ్చారు. ఈ విగ్రహాన్ని మొదట 1990 మార్చి 10న ప్రతిష్ఠించే ప్రయత్నం చేయగా హుస్సేన్ సాగర్ లో 91 మీటర్లు తరలించిన తర్వాత విగ్రహం అదుపు తప్పి నీటిలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది కూలీలు కూడా మరణించడం విషాదకరం. ఎన్టీఆర్ డబ్బు వృధా చేశారని, స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి పోటీ చేసే ప్రయత్నం విఫలమైందని అమెరికా పత్రికలు వార్తలుగా రాశాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1992 నవంబర్లో ప్రత్యేక క్రేన్లు, నేవీ హెలికాప్టర్ల సాయంతో విగ్రహాన్ని బయటకు తీశారు. 1992 డిసెంబర్ 1వ తేదీన ఎట్టకేలకు బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మళ్ళీ ఎన్టీఆర్ సీఎం అయ్యాక సుందరీకరణ పనులు చేయించారు. ట్యాంక్ బండ్ అనేక ఉత్సవాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. అవి సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి.
కన్నులకు కనువిందు, మనసుకు ఉల్లాసాన్నిచ్చే ట్యాంక్ బండ్ను హైదరాబాద్కు వచ్చినప్పుడు మీరు తప్పక సందర్శించగలరు.